హలో, నమస్తే అండి. వెల్కమ్ టు ఏఎస్ మోటార్ వ్లాగ్స్. ఈరోజు అయితే గ్లామర్ బైక్లో ట్రిప్ వెళ్దాం అనుకున్నాం. ఆ గ్లామర్ బైక్ అయితే చైన్ క్లీన్ అంతా రెడీ చేశాను. సరే, వెళ్తూ మాట్లాడుకుందాం. గ్లామర్ బైక్లో ట్రిప్ వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడైతే తిప్పు దాటాము. ఇప్పుడైతే మనం తాడిచెట్లపాలెం బీచ్కి వెళ్తున్నాం. ఓటేశ్పేట మీదుగా, ఓటేశ్పేట నుంచి సిఆర్పాలెం మీద తాడిచెట్లపాలెం బీచ్కి. నాగార్జున వాళ్ళు కట్టిన బ్రిడ్జి కాడికి వచ్చాము. ఇదండి బ్రిడ్జి, డైరెక్ట్ గా సముద్రం మధ్యలో ఉంది. ఇక్కడ నుంచి చూడండి, వ్యూ ఎట్లా కనపడుతుంది. మేమైతే ఈ మెట్ల మీదకి వచ్చాము. ఆ రోడ్లో వచ్చి ఈ మెట్ల మీదకి వచ్చాము. పదండి, ముందుకు పోయి చూద్దాం. మొత్తం వీడికి వచ్చిన ఈ బ్రిడ్జి ఎక్కడ మిస్ అయిపోకండి. సగం సముద్రంలో వచ్చినట్టు నేరుగా వస్తే ఇక్కడైతే కింద దిగేదానికి, సముద్రంలోకి దిగేదానికి ఇది అప్పట్లో కట్టింది. ఇది కింద దిగేదానికి. బా, ఏమన్నా నిలబడినట్టుంది. చెప్పే పిల్లలతో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం హోల్స్, మ్యాన్ హోల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మొత్తం వాటర్ ఆ బ్రిడ్జి చివరి పోయేదానికి అప్పట్లో కట్టింది ఇది. కానీ ఇది ఫెయిల్ అయిపోయింది. నాగార్జున సిమెంట్ వాళ్ళు కట్టింది. దీంట్లో నుంచి వాటర్ మొత్తం ఆ చివర రొయ్యలు కొండలు పోయేదానికి వీళ్ళు కట్టింది నాగార్జున సిమెంట్ వాళ్ళు. మొత్తం 7 రూమ్స్, గేమ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం పాత పడిపోయాం. మొత్తం ఈ సైడ్ పోయి సముద్రం మొత్తం ఎడ్జెస్ మొత్తం ఇరిగిపోయి ఉంది.
అక్కడ చూడు ఇసుకపల్లి లైట్ హౌస్. ఇక్కడ నుంచి మేము నేరుగా జువల్దిని టెంపుల్ కాడికి వెళ్తాం. అది చూసుకొని ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళేసి రిటర్న్ అవుతాం. ప్రస్తుతానికి అక్కడికి వెళ్దాం రండి. తాడి చెట్టు వల్ల వచ్చే వాళ్ళు మాత్రం ఈ బ్రిడ్జి అయితే సముద్రం మధ్యలో ఉంది. చాలా వెళ్తే చాలా ఇంట్రెస్ట్ ఉంటారు చూసేదానికి. చూసైతే శరీరం ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళారు. జువల్దిని టెంపుల్ దగ్గరికి బయలుదేరదాం. ఇప్పుడు తాడి చెట్టు పాలెం వెళ్ళి తాడి చెట్ల పాలెం నుంచి ఒడ్డుపాలెం మీదుగా జువల్దిని టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అదైతే ఫేమస్ టెంపుల్ అండి. 7 సండే పూట ఫుల్గా జనాలు వస్తుంటారు. చూడాల్సిన టెంపుల్ అది. తాడి చెట్ల పాలెం వస్తే మాత్రం ఈ బ్రిడ్జి దగ్గరికి మాత్రం ఖచ్చితంగా రండి. ఇది మాత్రం మిస్ చేయకండి. ఇప్పుడే ఏడైతే రోడ్ వేస్తున్నారు. మొన్నటి దాకా అయితే ఇంకో గుంటలు ఉండేది, ఇప్పుడు రోడ్ వేస్తున్నారు. ఈ టెంపుల్ కాడి నుంచి మునగాలనుకుంటే రైట్ సైడ్ లోకి వెళ్తే నేరుగా బీచ్ కాడికి వెళ్తుంది. మునగాలనుకున్న వాళ్ళు ఇట్లా వెళ్ళచ్చు. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ పక్క నుంచి రైట్కి వెళ్తే నేరుగా బీచ్ కాడికి వెళ్తుంది. ఇటు స్ట్రైట్కి పోతే ఒడ్డుపాలెం జువల్దిని. బీచ్ కాడికి రావాలంటే కావాలి నుంచి బస్సెస్ ఏ టైంలోనే ఉంది. ఉదయం 5కి ఉంది, మళ్ళీ 7:15కి ఉంది, మధ్యాహ్నం 11:45కి ఉంది, 2:45కి ఉంది. రావాలనుకున్న వాళ్ళు బీచ్కి కానీ గుడి దగ్గరికి కానీ కావాలి నుంచి అయితే బస్సెస్ ఉన్నాయి. కావాలి నుంచి అల్లూరు నుంచి వచ్చేవాళ్ళు, నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా గంటకు ఒక బస్సు ఉంది. బస్సులకి అయితే ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడైతే ఒడ్డుపాలెం దాటి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఒడ్డుపాలెం కాడ నుంచి రైట్కి తీసుకుంటే స్ట్రైట్ జువల్దిని. ముందు టెంపుల్ లైట్స్ వెళ్ళిపోతే ముందు టెంపుల్ కాడికి వెళ్దాం. ఇక్కడ మొత్తం స్తంభాలు వేస్తున్నారు. ఎక్కడ కొట్టినా అక్కడ స్తంభాలు, దానివల్ల ట్రాఫిక్ అయిపోతుంది. ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలా. కొద్దిగా ముందు వెళ్తే ఆర్చి ఉంటుంది. బస్సులో వచ్చే వాళ్ళు అయితే ఆర్చి దగ్గర దిగొచ్చు. ఇదైతే 2 వీలర్లు కార్, టూ వీలర్ పోతే ఆటోలో ఏం పోదు. ఆటోలో కానీ ఇట్టే రావాలి, కార్లు కానీ ఆటోలు కానీ. ఈ టైంలో అయితే ఎవరు ఉండరు. సండే పూట అయితే జనం అసలు ఫుల్గా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఎటు పోవాలి, లెఫ్ట్ రైట్? రైట్కే ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. సండే పూట అయితే సండే ఉండదు, జనం ఉంటారు ఇక్కడ. మొక్కుబళ్ళు ఇచ్చేదానికి వస్తారు. చూద్దాం దగ్గర
అక్కడికి పోయి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఈ టెంపుల్ అసలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా రండి. గుడి లోపల ఎట్టుందో చూద్దాం. గుడి తలుపు అయితే మూసేసింది. జగోల్దేవి టెంపుల్. శ్రీ పెనుగొండ అమ్మ శాంభవేశ్వరి టెంపుల్ అండి ఇది. ఆదివారం పూట అయితే బాగుంటుంది. ఆదివారం పూట అయితే ఫుల్. ఈ రోడ్లో పోతే ఇటు వెళ్ళిపోవచ్చు బైక్స్, కానీ బాగుంది. సండే పూట కానీ వస్తే ఈ టెంపుల్ ఇవన్నీ చూసుకొని వెళ్ళచ్చు. టెంపుల్ కాడ అయితే చాలా జనం వస్తారు. ఇప్పుడైతే లెఫ్ట్ కి తిరిగితే జగోల్దేవి రోడ్ లోకి వచ్చాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ అండి. ఇంకా బస్సులో వస్తే ఈ ఆర్చి దగ్గర కానీ దిగితే ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ కి వెళ్ళిపోవచ్చు. కావలి నుంచి వచ్చేవాళ్ళు, నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు బస్సులో ఇటు దిగితే ఇక్కడ నుంచి దగ్గర. ఇప్పుడైతే జగోల్దేవి ఊర్లోకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరగాలి. ఒక స్ట్రైట్కి వెళ్తే అనగారిపాలెం వస్తుంది. ఇక్కడే లెఫ్ట్కి తీసుకొని ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి తీసుకోండి. ముందుకు పోయి రైట్కి తీసుకొని సిమెంట్ రోడ్ ఎక్కేవాళ్ళం. మాకు తెలియకుండా ఇటు తిరిగాము. ఇక్కడైతే సిమెంట్ రోడ్డు, ఏడైనా సిమెంట్ రోడ్డు ఎక్కేసాం. ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి, స్ట్రైట్ ఫిషింగ్ రోడ్ అయితే సిమెంట్ రోడ్ వేసింది. మొత్తం అటు ఇటు ఎక్కడ చెట్లు లేవు, మొత్తం చెట్లన్నీ కొట్టేస్తున్నారు. ఇక్కడ బాబాయిలు ఎవరు పార్టీ చేసుకుంటున్నారు. బ్రదర్ పోర్ట్లోకి రైటే. పక్కన అయితే చేపలు పడతా ఉన్నారు చిన్న చిన్న బోట్స్ లో. ఇక్కడ నుంచి కొద్దిగా దూరం మట్టి రోడ్ అయితే ఉంది. కార్లో అయినా వచ్చేయవచ్చు, వర్షం పడితే ఇబ్బంది. చిన్న బ్రిడ్జి ఒకటి ఉంది. ఇక్కడ నుంచి అయితే పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇదంతా మొత్తం ఫిషింగ్ హార్బర్. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కట్టుకున్నారు. కొన్ని బిల్డింగ్స్ అయితే పూర్తయింది. రోడ్ అయితే వేస్తున్నారు లోపల, సిమెంట్ రోడ్. కొన్ని
కొన్ని బిల్డింగ్స్ అయితే పూర్తి చేస్తున్నారు. లోపల ప్లేస్ అయితే చాలా ప్లేస్, మొత్తం కంటి చూపు మేర మొత్తం ప్లేస్ ఉంది కోర్టుదే. ఇక్కడ నుంచి అయితే రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ వేస్తుంది. ఇంకా పోతా ఉంటే వస్తానే ఉంది రోడ్, కొంత దూరం ఉంది. మొత్తం కంప్లీట్ అయితే మాత్రం లోపల చూసేదానికి చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే చాలా ప్లేస్ ఉంది. మొత్తం ఈ కనిపించేవన్నీ గోడౌన్సే. ముందు వ్యూ అయితే చాలా బాగుంది, స్కై వ్యూ. ఇంకా ఎంత దూరం పోవాలో, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం, కొద్దిగా ముందుకు పోయి లెఫ్ట్ తీసుకున్నాం. ఇంకా ముందుకు పోవాలా, ఇక్కడ నుంచి రైట్కి పోవాలా. ఇక్కడ ఏదో దారి లేనట్టుంది, తిప్పుకొని వెనక్కి పోదాం. అటు సైడ్ కనిపించేది షిప్లు వచ్చి అటు సైడ్ ఆగిద్ది అనుకుంటా. అటు సైడ్ పోయి చూద్దాం. షిప్ లాగే బర్త్స్ అయితే అవతల సైడ్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ఇక్కడికి వస్తే 2 వీలర్లు రండి, మొత్తం తిరిగి చూడొచ్చు. మొత్తం పోర్ట్ అంతా తిరిగి చూడొచ్చు. నడిచిపోవాలంటే జరిగే పని కాదు. ప్లేస్ అంటే చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరుగుదాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వర్క్ చేసే చిన్న చిన్న బోట్స్, క్రెయిన్స్ కూడా ఉన్నాయి. ఇదే బర్త్, షిప్స్ వచ్చి ఇక్కడే ఆగేదానికి బర్త్ అయితే ఇది. కంప్లీట్ గా వర్క్ అయితే జరుగుతుంది. పని అయితే చేస్తా ఉన్నారు వర్కర్లు. 24 hours అయితే ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉంటుందంట. ఇవన్నీ షిప్స్ వచ్చి ఆగేదానికి ప్లాట్ఫారం లాగా చాలా పొడవు ఉంది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళిపోతాం. పక్కన కనిపించే ఆఫీస్ రూమ్స్, గోడౌన్స్ కూడా ఉన్నాయి పక్కన. మొత్తం లోపల పనిచేసే వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఇదే దారి, కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత దారి అక్కడికి క్లోజ్ అయింది. ఇక్కడంతా వర్క్ చేసే షిప్ లా ఉన్నాయి మొత్తం.
ఓకే అండి, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మేము కూడా బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడికి జోల్దీని వచ్చినప్పుడు ఫిషింగ్ హార్బర్ కూడా ఒకసారి వచ్చి చూడండి.